పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఈ 5 ఏళ్లు నా ప్రాంత ప్రజల పరిరక్షణే లక్ష్యంగా పనిచేశానని, ప్రజల సేవలో ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 50 రోజుల ఎన్నికల ప్రచారంలో ఎన్నో బహిరంగ సభలు, ఎన్నో ర్యాలీలు, మరెన్నో రోడ్ షోలలో పాల్గొనడం జరిగిందని, ప్రజల నుండి అపూర్వ స్పందన రావడం సంతృప్తినిచ్చిందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ్యులందరూ నా కోసం రాబోయే ఎంపీ ఎలక్షన్స్ 13 ఉంది కాబట్టి నాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకుపోయిన పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, భీం భరత్ గారికి, కేఎల్ఆర్ గారికి, జగదీష్ గౌడ్ గారికి, కస్తూరి నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కోసం ఇన్ఛార్జ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడి పనిచేసారు. వాళ్ళ దిశానిర్దేశంలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గత 25 రోజులు ఒక్కరు కూడా నిద్రపోకుండా ప్రతి గ్రామం తిరిగి ప్రతి గడపకి వెళ్ళి రేవంత్ అని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి. రాహుల్ గాంధీ గారు చెప్పిన 5 పాంచ్ కూడా 100% అమలు కాబోతున్నాయి. బీజేపీ గత 10 సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా చేయలేదు మన రాష్ట్రానికి కోసం. కాబట్టి మనమందరం యువత అయినా శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడే కాబట్టి ప్రతి ఒక్కరం చేయి కలిపి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రేవంత్ అన్న చేయిని బలపరిస్తే మనకు కావాల్సిన నిధులు రావాలంటే మాలాంటి ఎంపీలను గెలిపించాలని చెప్పి రేవంత్ అని ఇప్పుడే తాండూరులో మళ్ళీ చెప్పాడు అన్నమాట. అలాంటి నిధులు తెచ్చుకొని నిజంగా మనకు కావాల్సిన 6 గ్యారెంటీలు అమలు చేసి మనకు అమలు కావాల్సిన 25 పటాకే కూడా అమలు చేస్తే ప్రతి ఇల్లు మంచి ఉంటుంది. రిజర్వేషన్లు తీసేస్తా అంటారు, ఇవాళ పేదరికం లేదంటారు, ఉచిత కరెంటు తీసేస్తాం, ఉచిత బస్సు తీసేస్తాం. ఏం చేయబోతున్నారు? ఇవాళ 76 పేజీలు ఉన్న మేనిఫెస్టోలో ఒక్క బీసీ అంశం వల్ల పెట్టినరా? ఒక్క బీసీ అంశం అన్న. 14లో బీసీలకు మొండి చేయి చూపెట్టినరు, 18లో బీసీలకు మొండి చేయి చూపెట్టినరు. మళ్ళీ అదే చేయబోతున్నాం అని చెప్పి అంత బలంగా చెప్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టలేదు కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశం ఏ ఒక్కరికైనా ఏదైనా చేసినరా? ఏమంటే దేశం ముందుకు పోతుంది. జీడిపి పెరగాలంటే అంబానీదో అదానిదో ఆదాయం పెరిగితే జీడిపి పెరగదు. సగటున ప్రతి ఒక్కరిది ఆదాయం పెరిగిన రోజే జీడిపి పెరిగిందని చెప్పి ప్రజలందరూ గట్టిగా నమ్మాలి. వాళ్ళన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. ఏ ఒక్కటైనా దిశలో మనం ముందుకు తీసుకుపోయినరా? ఈ పని చేసినామా అని చెప్పి ఏవైనా రోడ్ల గురించి మాట్లాడినా, బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడినా ప్రతి దేశంలో నడిచే పని అది. మన కోసం, మన పిల్లల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు, యువతకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తా అన్నారు. నిరుద్యోగ యువతకు ₹1,00,000 వస్తే ఇది ఫస్ట్ టైం ఒక పార్టీ పరంగా చెప్పింది. ఇప్పుడే ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ కు రంజిత్ రెడ్డి జైలుకు అని చెప్తారు. మీ మీద కామెంట్ ఏంటి ఇస్తారు? దమ్ముంటే ఇక్కడికే రమ్మను. నేను నిన్ననే చెప్పిన, ఇప్పుడైనా రుజువు తీసుకొస్తే ఇక్కడికెళ్ళి నేను విరమించుకుంటా పోటీ అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డికి అని చెప్పు. కానీ నన్ను ఇంకోసారి విషయం అడగకండి. మీరు పత్రికా మిత్రులకు అదే చెప్తున్నా, పోయి అడగండి. ఇప్పుడు నిజంగా ఆరోపణల మీద ఏదైనా ఒకటి రుజువు తీసుకొస్తే నేను పోటీలకు వెళ్ళి విరమించుకుంటా అని చెప్తున్నా. जाके ये बात बोलो उनको, मेरे को नहीं पूछना, इतने बार बोल रहा ना, दम नहीं क्या उनको पूछने का. मैंने ఇప్పుడు అదే చెప్తున్నా, జైలు కాదని అమెరికా టికెట్ బుక్ చేసుకున్నాడట, పోయి పర్మనెంట్ గా అక్కడనే సెటిల్ కమ్మని ఇదే మాట చెప్పు. చివరి రోజు ప్రచారం ముగిసింది సార్. సో చేవెళ్ల పార్లమెంట్ ప్రజల ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? అందరికి చేతులు జోడించి